అందరికీ నమస్తే, వెల్కమ్ టు లాక్స్ బై సుమిత్ర. ఈ వీడియోలో ఎన్నో పోషకాలు ఉన్న పెసర రైస్ని ఎలా చేయాలో చూద్దాము. దానికోసం 3/4 కప్పు వరకు రైస్, 3/4 కప్పు వరకు పచ్చి పెసలు తీసుకొని బాగా వాష్ చేసేసుకొని నానబెట్టుకోవాలి. 1 అవర్ పాటు నానబెట్టేసిన తర్వాత ఒక పొటాటో, ఒక ఆనియన్, కొన్ని అరటికాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి, సాల్టు, పసుపు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని 4 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బాగా కుక్ అయిపోతాయి. ఉడికిన తర్వాత మూత తీసుకొని చూసుకుంటే బాగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత నేను ఒక 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. గట్టిగా ఉంది రైసు. కొంచెం సాఫ్ట్ అవ్వడం కోసం 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నామంటే కుక్ అయిపోద్ది. తర్వాత పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నేను ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేస్తున్నాను. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. వేసుకొని పోపు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మంచి హెల్తీ రెసిపీ కదా. మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది. నరాలు బలపడతాయి. పచ్చి పెసలు, పొట్టు పెసలు తినడం వల్ల. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.